హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను ఓమాడ్ డే 1 అయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో నేను డే 1 నుంచి డే 30 వరకు చూపిస్తా. సో యాజ్ యూజువల్గా అందరికీ రైస్ అనేది అలవాటు ఉంటుంది కాబట్టి దానికి ఈక్వల్ ప్రపోర్షన్గా కొంచెం బెటర్గా ఉన్నదైతే చూస్ చేస్తున్నా. అదే మనకి చికెన్ కుక్కర్ పులావ్ ప్రిపేర్ చేశాను అనమాట డే 1 డైట్లో. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది అండ్ పులావ్ బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఫైబర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కంపేర్ టు నార్మల్ రైస్ అనమాట. నార్మల్ రైస్లో కార్బ్సే ఉంటాయి. సో ఇది ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్న చికెన్. చూసారా ఎంత బాగా కుక్ అయ్యిందో, చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో ఫస్ట్ డే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మన సోల్ హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా డైట్ చేసేస్తాం అనమాట. దాంతోపాటుగా మనం ప్రోబయాటిక్ ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోబయాటిక్ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల మన ఆర్గాన్కి ఏది ఎంత కావాలో సెగ్రిగేట్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇది నా ఓవరాల్ మీల్ ప్లేట్. ఈ మీల్ ప్లేట్లో నేను నట్స్ అండ్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నా. ఎందుకంటే అన్నీ ఉండాలి కదా. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రోటీన్, ఫైబర్, లో కార్బ్, గుడ్ ఫ్యాట్ ఉండాలి. సో ఇదంతా మీల్ ప్లేట్ తీసుకుంటే ఆల్ బ్యాలెన్స్డ్గా అయిపోతుంది. సో ఇంత మాత్రం పోర్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం మోర్ దెన్ 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి నేనైతే మోర్ దెన్ 30 అవర్స్, సమ్టైమ్స్ ఇట్ డిపెండ్స్ అనమాట. నేను స్టార్వేషన్ మోడ్కి వెళ్ళనంత వరకు నేను ఫాస్టింగ్లోనే ఉంటాను. సో మనం ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేసినట్లయితే 23 అవర్స్ ఈజ్ ఎనఫ్ అనమాట. మెల్లిగా అలవాటు అయితే మనం ఫాస్టింగ్ అవర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో అందుకే ఇంత పోర్షన్ అయితే నేను ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. తిన్నాక ఒక చిన్న స్వీట్ క్రేవింగ్ పోవడానికి ఒక చిన్న బైట్ బొబ్బాట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. మొత్తం తీసుకోవట్లేదు, జస్ట్ చిన్న బైట్. మీరు కూడా అలానే చేయండి. ఆఫ్టర్ ఫుడ్ ఇంటేక్ అయిపోయాక స్లో స్టెప్స్ అయితే వేయండి. ఎందుకంటే మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా స్పైక్ అవ్వవు అనమాట. మనకి ఫ్యాట్ ఫామ్ అవ్వడానికి త్వరగా హెల్ప్ అవ్వదు. డైజెషన్కి కూడా చాలా మంచిది. స్లో స్టెప్స్ వేయండి. రివర్స్ వాక్ చేస్తే ఇంకా మంచిది. స్మార్ట్ వాచ్ యూజ్ చేయండి, అది ఇంకా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రోజుకి ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు ఏంటి తెలుసుకోవడానికి. ఇదే ఫ్రెండ్స్ నా డే 1 ఓమాడ్. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేసేయండి.